హాయ్ నమస్తే మాస్టర్స్. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. బ్రహ్మర్షి పత్రిజీ అందించిన ఈ ధ్యానం అనే దాన్ని ఎన్నో లక్షల మంది కోట్ల మంది చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం కూడా యోగా డేగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే విశ్వవ్యాప్తంగా యోగాని మెడిటేషన్ అనేసి విశ్వవ్యాప్తంగా అందరికీ కూడా అందింపబడాలి అన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. తత్వదర్శనులైన వారికి జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ప్రశ్నించి శుశ్రూష చేసి ఆత్మతత్వం తెలుసుకోవాలి. తత్వదర్శనం చేసిన బ్రహ్మజ్ఞానులను ఏ విధంగా సేవించాలి, ప్రశ్నించి జ్ఞానం పొందాలి, విద్య నేర్చుకునే శిష్యుడు ఉండాల్సిన గుణాలేమిటి, సత్యం తెలుసుకోవాలన్న కోరిక గల సరి అయిన శిష్యుడుంటే అజ్ఞానాన్ని తొలగించడానికి గురువు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తత్వదర్శులైన వారికి, తత్వాన్ని దర్శనం చేసుకునే వారికి, జ్ఞానులకు సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో ఆ గురువుల్ని ప్రశ్నించి పరిశోధించి వాళ్ళకి శుశ్రూష చేసి సేవ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఒక గురువు ఉన్నారంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలి, వినయంతో ఉండాలి, వాళ్ళకి ఎంతో సేవ చేయాలి. అప్పుడు ఆత్మతత్వం గురించి వినయంతో అడిగి తెలుసుకోవాలి. అలా అని చెప్తున్నారు. గురువు సరి అయిన శిష్యుడు ఉంటే ఎప్పుడూ కూడా అజ్ఞానాన్ని తొలగించడానికి గురువు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అని కూడా చెప్తున్నారు. ప్రణిపాతి అయిన సాష్టాంగ నమస్కారం చేసి పరిప్రశ్నైన వినయంతో ప్రశ్నించి సేవ చేసి ఈ 3 లక్షణాలు శిష్యుడికి ఉండాలి అంటున్నారు శ్రీ వేదవ్యాసులు గారు. సాష్టాంగ నమస్కారం చేసి అంటే 8 అంగాలతో చేసే నమస్కారం. చేతులు 2, కాళ్ళు 2, మొండెము 1, తల 1, చేతులు 2, కాళ్ళు 2, మొండెము 1, తల 1, మనసు 1, బుద్ధి 1. ఈ 8 కలిపి చేసే సాష్టాంగ నమస్కారమే కేవలం శరీరంతో కాదు, మనసును బుద్ధిని కలిపి కూడా నమస్కరించాలి. భౌతిక కాయం మాత్రమే కాకుండా మన కాయం బుద్ధి కాయం కూడా కలిపి ప్రణమిల్లాలి. పరిప్రశ్న అంటే సూటిగా ప్రశ్నలు వేయాలి. అంటే మన సాష్టాంగ నమస్కారం అంటే కాళ్ళు చేతులు అవే కాదు పెట్టి నమస్కారం చేయడం కాకుండా, సాష్టాంగ నమస్కారం అంటే అది కాకుండా మనం 8 అంగాలు కూడా కలిపి చేసేదే సాష్టాంగ నమస్కారం అని చెప్తున్నారు. అంటే మనకి బుద్ధితోని ఆత్మతోని మనస్సుతోని అన్నిటితో కలిపి నమస్కరించాలి. అప్పుడు సరి అయిన ప్రశ్నలు వేయాలి, ప్రణమిల్లాలి. అప్పుడు సరి అయిన ప్రశ్న వేయాలి. ఆధ్యాత్మిక గురువుల దగ్గరకు ఆధ్యాత్మిక కోసము, ఆత్మజ్ఞానం కోసం వెళ్ళాలి, ప్రాపంచిక విషయాల కోసం కాదు. వినయంగా స్పష్టమైన సరి అయిన ఆధ్యాత్మిక ప్రశ్నలు వేయాలి. తర్వాత గురువు ఏదైనా కొంచెం సేవ చేయమని కోరితే తప్పకుండా సేవ చేయాలి. ఎవరో బలవంతం చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి చేసి మొక్కుబడి సేవ కాదు, మనస్ఫూర్తిగా చేసేదే సేవ. సేవ అంటే గురువులకు శుశ్రూష చేయడం అనేది కాదు, సొంత పని అనేది కూడా లేకుండా ఎల్లప్పుడూ గురువుగారి దగ్గర జరిగే లోక కార్యాల వినియోగార్థం తన్ మనస్సులను లగ్నం చేసి ఉంచడమే నిజమైన సేవ. ప్రపంచంలో జ్ఞానులు, తత్వాన్ని దర్శించిన వారు ఎంతో మంది ఉన్నారు. అందరి దగ్గర నుండి జ్ఞానాన్ని పొందాలి. ఎవరో బలవంతం చేస్తే గురువుగారి దగ్గరికి వెళ్ళి మొక్కుబడి సేవ చేయడం కాదు. ఎన్ని పనులున్నా సరే గురువుగారి దగ్గరికి వెళ్ళామంటే మన్ పెట్టి అక్కడ సేవ చేయాలి. అంత నిజంగా సేవ చేసినప్పుడు, అంత లగ్నమై సేవ చేసినప్పుడు తప్పకుండా నీకు కావాల్సింది ఇవ్వబడుతుంది అని తెలియచేశారు. నువ్వెంత విపరీత పాపాత్ముడైనా జ్ఞానమనే తెప్పలో ఈ సాగరాన్ని అవలేలుగా దాటిపోగలవు. జ్ఞానం రావాలంటే, ఆత్మజ్ఞానం కావాలంటే ధ్యాన సాధన చేయాలి, ధ్యాన యోగిగా మారాలి.
శ్వాసానుసంధానం ద్వారా మనసు శూన్యం చేయాలి, చిత్తబుద్ధులను నిరోధించాలి. ఈ ధ్యాన యోగంలో, ధ్యాన సాధనలో, ఈ ధ్యాన యజ్ఞంలో మనకు ఆత్మానుభూతి కలుగుతుంది. క్రమేపీ జీవాత్మ బ్రహ్మాత్మ స్థాయికి ఎదిగి రెండింటినీ అభేదాన్ని కూడా అనుభవంలో తెచ్చుకుంటాము. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు అవగతం అవుతుందో అప్పుడు జ్ఞానం అనే అగ్నిలో, ఆ జ్ఞానాగ్నిలో మన పాపకర్మలన్నీ సమూలంగా దగ్ధమైపోతాయి. మనకు ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడే జ్ఞానం అనే అగ్నిలో ఎంత పాపాత్ముడివైనా జ్ఞానం అనే తెప్పలో, మన సాగరంలో, జ్ఞానం అనే తెప్పలో పాప సాగరాన్ని అవలీలగా దాటగలవు. అంటే ఎంత పాపం చేసినా ధ్యానం చేసేసరికి అన్నీ కూడా అవలీలగా దాటిపోతాము. కానీ దాన్ని పట్టుకొని ఉండాలి, పట్టు విడిచిపెట్టకూడదు. ధ్యానం సదా ప్రతిరోజు మనం ఆత్మకి, శరీరానికి ఎలాగైతే ఆహారం ఇస్తున్నామో అలాగే ఆత్మకి ప్రతిరోజు ధ్యానం అనేదాన్ని అందించాలి. మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే అలా ప్రయాణం చేసామో అప్పుడు అద్భుతంగా మనల్ని మనం అవలీలగా దాటగలుగుతాము, ఎంత పాపం చేసినా అని చెప్తున్నారు. ఎంత చేసినా జ్ఞానాన్ని అగ్నిలో, జ్ఞానం అనే అగ్నిలో అవన్నీ దగ్ధమైపోతాయి. జ్ఞానం అనే నౌకలో ప్రయాణం చేస్తే పాపం అనే మహాసముద్రాన్ని సునాయాసంగా దాటి వేయగలము. నేను పాపాత్మని కదా, నాకు ముక్తి పొందే అర్హత లేదేమో అనుకున్న అనుమానాన్ని విడిచిపెట్టి తక్షణమే ధ్యాన సాధన ప్రారంభిస్తే ఎటువంటి హీనగతమైన వర్తమాన ధ్యానయోగంతో గతం గతః అన్నట్టు గతించిపోతుంది. అంటే నేను పాపాత్ముడిని, ఎంతో పాపం చేశాను, నాకు ముక్తి లేదని కూడా కొంతమంది భావిస్తారు. అలాంటి వాళ్ళకి ఏది అక్కర్లేదు. ధ్యానం అనే అగ్నిలో అన్నీ కొట్టుకుపోతాయి. గతం గతః, గతం అయిపోయింది, ఇప్పుడు ప్రస్తుతం నీ చేతిలో ఉంది కాబట్టి ఈ ప్రస్తుతాన్నే మనం తీసుకోవాలి. అయిపోయిన దాన్ని కానీ అవ్వబోయేదాన్ని కానీ ఆలోచిస్తూ ఉండకుండా వర్తమానంలో ఉంటూ ఈ క్షణం మనం ఏం చేయాలి అనే దానిలోనే ఉండాలి, నిమగ్నం అవ్వాలి. ఏం చేయాలంటే తక్షణమే ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు రెండు మూసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసి శ్వాసని గమనించడమే. ఎప్పుడైతే గమనిస్తూ, శ్వాసను గమనిస్తూ ఆలోచనలు వస్తున్న ఆ ధ్యాన సాధన చేశామో సంసారం అనే సాగరంలో చక్కగా ధ్యానం అనే ఒక ఓడలో మనం ప్రయాణం చేస్తే అద్భుతంగా మనం ముక్తి అనే సాగరాన్ని దాటేస్తాము, ముక్తిని పొందుతాము, అనే ఒడ్డుకి చేరుతాం. అంటే ఎన్నో మన బుద్ధి పరంగా, మనసు పరంగా ఎన్నో రకాల తెలియని తనంతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. జీవితం ఎలా జీవించాలో కూడా మనకు తెలియదు. కానీ ధ్యానం చేస్తే జీవిత శాస్త్రం అలవాటు అవుతుంది. ఏది ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు, ఏది అవసరం, ఏది కాదు, ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మాస్టర్స్, మనం ఎప్పుడూ కూడా ధ్యాన సాధన అద్భుతంగా చేయడమే. ఆ గురువుల దగ్గరికి వెళ్ళి సాష్టాంగంగా ప్రమాణం చేసి సేవ చేసి వాళ్ళకు అనుగుణంగా ఉంటూ మనం తెలుసుకోవాలి. మన ప్రాపంచిక పనులు కొంత పక్కన పెట్టి ఇంపార్టెంట్ పనులు అయినప్పుడు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో గురువులను దర్శిస్తూ అలా మనం ఆత్మజ్ఞాన సాధన చేస్తూ ప్రతిరోజు ఆ గురువుల దగ్గర వెన్నంటే ఉంటూ వాళ్ళ దగ్గర ఉంటూ ఆత్మ సాధనని పెంచుకుంటూ ఉండాలి. అక్కడ ఏ పని చెప్తే అది చేస్తూ ఉండాలి. తన్ మన్ ధన్ అన్నీ పెట్టి మనం అక్కడ సాధన చేయాలి. ఎప్పుడైతే సాధన చేశామో అప్పుడు మనకి ఎంత పాపాత్ములైనా సరే ఆ జ్ఞానం అనే అగ్నిలో అన్నీ దగ్ధమైపోతాయి. ప్రస్తుతం ముఖ్యం, మనకి గతం అయిపోయింది కాబట్టి మనం ఈ టైంలో ఇప్పుడు ఏం చేస్తున్నాం అన్నదే ముఖ్యము. ఈరోజు మనం భోంచేస్తాము, ఆ హెవీగా తిన్నప్పుడు అది మరుసటి రోజుకి ఎలాగైతే మనకి దాని తాలూకా ప్రభావం కనిపిస్తూ ఉంటుందో అలానే ఇక్కడ కూడా మనం ఏ సాధన చేస్తే అది నెక్స్ట్ మనకి మరుసటి జన్మకి అదంతా కూడా మనం చేసే పుణ్యఫలితం అయితే పుణ్యఫలితం, పాపం అయితే పాపము ఇవ్వబడుతుంది.
ఈ విధంగా ప్రస్తుతాన్ని మనం చక్కగా చేసుకుంటాము. శాకాహారమే తింటూ ఆత్మ ధ్యానం తత్వంతో ఉంటూ ధ్యాన సాధన చేస్తూ ఉన్నామంటే ఎన్ని పాపాలైనా దగ్ధమైపోయి ఈ జన్మని చక్కగా ఆనందమయం చేసుకుంటూ నెక్స్ట్ జన్మలు కూడా అద్భుతంగా జీవించేటట్టుగా మనం తయారు చేసుకోగలము మన జీవితాన్ని. కాబట్టి ఈ క్షణమే ఇప్పుడే మనం ధ్యాన సాధనలోకి వెళ్ళాలి. ధ్యాన సాధన మొట్టమొదటి మెట్టు. ఆ ధ్యానంలోకి వెళ్తూ శాకాహారం తింటూ చక్కగా మన సాధన చేస్తూ ఉంటే మన జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. గురువులతో పాటు కలిసి ఉంటూ గురువులు చెప్పిన బోధనలు వింటూ ఇలాంటి ఎన్నో పిఎంసి ఛానల్లో ఇలా యూట్యూబ్ ఛానల్లో ఎంతోమంది మహానుభావులు చెప్తూ ఉన్నారు. వాళ్ళందరిది కూడా వింటూ ఎంత వింటూ ఉంటే అంతా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ విధంగా మన జీవితాన్ని మనం అద్భుతంగా చక్కగా ఈ ధ్యాన సాధనతో వెలుగులు నింపుకోవాలి. ధ్యాన జ్యోతులు మన జీవితాల్లో నింపుకోవాలి. ఈరోజు యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన సాధన చేయడం మొదలు పెట్టండి. ఈరోజే ఈ క్షణమే మొదలు పెట్టండి. అలా మీకు ఒక్కొక్క స్టెప్ వేస్తూ అద్భుతంగా పట్టుకున్నారంటే ఆ ధ్యానం పట్టుకున్న దాన్ని వదిలిపెట్టకుండా ప్రతిరోజు మనం ఆహారం తింటున్నట్టే ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అప్పుడు మన జన్మల్ని అద్భుతంగా ధ్యాన జ్యోతితో వెలుగుతాం. అలాగే ఎంతోమంది జ్యోతులను వెలిగిస్తాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వస్తున్న భగవద్గీతని వాచ్ చేయండి. ఇంకా ఎంతోమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.